ధరల నియంత్రణ, ఆర్థిక సుస్థిరత కల్పించడం వంటివి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధుల్లో ప్రధానమైనవని ఆర్బీఐ మాజీ గవర్నర్ తువ్వూరి సుబ్బారావు తెలిపారు. విశాఖలోని ఏయూ ఆడిటోరియంలో ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య రొక్కం రాధాకృష్ణ స్మారక ఉపన్యాసం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆర్బీఐ నిర్ణయాలు సామాన్యులపై ఏ విధంగా ప్రభావం చూపుతాయనే అంశాలను తువ్వూరి సుబ్బారావు వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఏదో కరెన్సీ ప్రింట్ చేసే ఆఫీసు, వాళ్ళు కరెన్సీ ప్రింట్ చేయడం, ప్రజలకు అందించడం అంటారు, అది చేస్తుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ చేసే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ముఖ్యంగా మానిటరీ పాలసీ అంటే ధరలను కంట్రోల్ చేయడం, వృద్ధి పెంచడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండేలా చూడడం, అది ఒక బాధ్యత. రెండో బాధ్యత ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్గా ఉంచడం. స్టేబుల్ అంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ కాదు, స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్. మూడోదేమో రెగ్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనం బ్యాంక్స్లో డబ్బు పెట్టుకుంటాం, ఆ డబ్బు సేఫ్గా ఉందా లేదా, మనం ఏదో పేటీఎం మీద, జీపే మీద డబ్బు పంపించేస్తూ ఉంటాం, అది మన దగ్గర నుంచి ఆ వేరే అకౌంట్కి వెళ్ళిందా లేదా, ఇవన్నీ చూసేది రిజర్వ్ బ్యాంక్ బాధ్యత.